ఓం శ్రీ మాత్రే నమః. మన హిందూ ధర్మంలో ముగ్గు అనేది ప్రతి ఇంటి ముందు వేస్తాం కదా. ఆ ముగ్గు మీద పసుపు కుంకాలు వేస్తే ఎలాంటి ఫలితాలని మనం అనుభవించాల్సి వస్తుంది, లక్ష్మీదేవికి అలా పసుపు కుంకాలు వేయటం ఇష్టమా కాదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందూ ధర్మంలో ముగ్గు అంటే మహాలక్ష్మి స్వరూపం. ఇంటి ముందు ముగ్గు ఉంటే మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని మన నమ్మకం. మన శాస్త్రాలు కూడా అలాగే చెబుతున్నాయి. ఇంటి ముందు ముగ్గు ఉంటే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి. చుక్కల ముగ్గులు మన ఇంటికి యంత్రాలుగా పనిచేస్తాయి. ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. అలా రాత్రి సమయంలో కనుక ముగ్గులు వేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకండి. ఎందుకంటే రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆవహిస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కీడు జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు, అలాగే శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇలా పసుపు కుంకాలు అనేది వేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకు అంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపాలుగా మనం భావిస్తాము. కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి పొరపాటున గనక మనం ఆ ముగ్గును తొక్కినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలుగుతానే ఉంటాయి. మనం తొక్కని ప్రదేశంలో తులసి మొక్క ముందు ముగ్గు వేసుకుని దాని మీద పసుపు కుంకుమ అనేది వేసుకోవచ్చు. ఎంత సంపాదించినా సరే డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. అలా పసుపు కుంకుమ గనక మనం తొక్కినట్లయితే కటిక పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు వేసే ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయకండి. ఒకవేళ వేస్తే మాత్రం ఎవరూ తొక్కకుండా జాగ్రత్త పడాలి. లేదు అంటే మీ ఇంటికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులే కాకుండా ఇతరత్ర కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కలు లేదా 7 చుక్కలు ముగ్గు వేస్తే చాలా మంచిది. శుక్రవారం మాత్రం ఖచ్చితంగా అష్టదళ పద్మం ముగ్గు వేసి గులాబీ రేకులతో అలంకరించండి. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదు. ఇలాంటి ముగ్గులు భూత ప్రేత పిశాచాలను మీ ఇంట్లోకి ఆవహించడానికి అవకాశం ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ మన శాస్త్ర ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడిబారిన నేలపై ముగ్గు వేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. ముగ్గు వేసిన దానికి 4 వైపులా ఖచ్చితంగా 2 గీతలు చొప్పున గీయాలి. ఎందుకంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం అనేది లభిస్తుంది. ముగ్గు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు. ముగ్గును తొక్కితే ఎన్నో రకాలైన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ప్రతిరోజు ముగ్గులు వేయటం కుదరని వాళ్ళు కనీసం శుక్రవారం రోజైనా సరే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. అలా ముగ్గులు వేస్తే కనుక చాలా మంచిది. ఎందుకంటే ప్రతి శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మీదేవిని మన ఇంటి ముంగిట్లోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మనం గుమ్మ ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది. చాలామంది ఇప్పటి రోజుల్లో చాక్పీసులతో ముగ్గులు వేస్తున్నారు. చాక్పీస్తో వేసే ముగ్గులు ఏమాత్రం ప్రయోజనం ఉండవు. ఉదయాన్నే ఇంటి ముందు కళ్ళాపు జిమ్మి ముగ్గు వేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. కానీ నేటి సమాజంలో అందరూ పట్టణాలలో ఉండటం వలన కళ్ళాపి జమ్మి ముగ్గు వేసుకోవటానికి కుదరదు. కాబట్టి కుదరని వాళ్ళు మీ ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా సరే మీ ఇంటి ముందు ఇలా చేయండి. ఇలా గనక ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. దేవాలయాల్లో ముగ్గు వేసే స్త్రీలకు 7 జన్మల వరకు వైధవ్యం రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని బ్రహ్మాండ పురాణంలో కూడా ఇదే వివరిస్తుంది. అయితే మనలో చాలామంది ఏదైనా పండగ వస్తే చాలు నడవటానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేసేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనలో చాలామంది ముగ్గులు
ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేస్తున్నారు. పెయింటింగ్తో వేసే ముగ్గులు శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితోనూ ముగ్గు వేసుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం నాడు గడపకు పసుపు రాస్తారో ఎలాంటి ఆడపిల్లలకు ఆలస్యం లేకుండా పెళ్ళిళ్ళు అనేది జరగటానికి అవకాశం ఉంటుంది. మంచి మనసున్న వరుడు లభిస్తాడు. మనసు అర్థం చేసుకుని వివాహ బంధం బాగుండేటట్టుగా వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్ళకి తన భర్త ఎప్పుడూ కష్టపెట్టడు. ప్రతి నెలకొక్కసారి అమావాస్య ముందు, అమావాస్య రోజున మాత్రం ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోకూడదు. అమావాస్య రోజు వేసే ముగ్గు దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతిరోజు తులసి కోట ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఐశ్వర్యం కూడా వారికి బాగా కలిసి వస్తుంది. ముగ్గులో ఖచ్చితంగా బియ్యం పిండి ఉండాల్సిందే. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం అనేది కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు. మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు. పూర్వం సాధువులందరూ ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కదట. ముగ్గు లేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం. కాబట్టి మన శాస్త్రం ప్రకారం మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు. మనం వేసే ముగ్గులు ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలను మనకి దారి చూపిస్తాయి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ. వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ. వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ. పేరంటానికి పిలవండమ్మ. వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి ముంగిట